రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక పెండింగ్ రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. గత నెల రోజులుగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల ఎమ్మెల్యేలకు సైతం ఈ విషయంలో నిరసన సెగ తగులుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో రైతుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. తమకు పంట పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందని రైతులు నేరుగా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పలువురు శాసనసభ్యులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల పరిస్థితిని వివరించడంతో పాటు సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు అందించామని, మిగిలిన అర్హులైనటువంటి రైతులకు ముఖ్యంగా 4 ఎకరాలు ఆ పైన భూమి ఉన్న వారికి సైతం త్వరలోనే పంట పెట్టుబడి సాయం జమ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు 4,000 కోట్ల రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేశామని చెప్పింది. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని 6,000 రూపాయలకు పెంచింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా సాయం పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా సాయం అందింది. దీంతో 4 ఎకరాలు ఆ పైన భూమి ఉన్నటువంటి రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైంది. రాళ్లు, రప్పలు, సాగుకు యోగ్యం కానటువంటి భూములను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 ఎకరాలకు ఈ రైతు భరోసా పథకం వర్తించనుంది. దీనికోసం సుమారు 9,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు రైతు భరోసా నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసింది. మిగిలినటువంటి నిధులను విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టి రైతులకు రైతు భరోసా సాయం అందించాలని భావిస్తోంది. ఇప్పటికే యాసంగి సీజన్ కోతలు పూర్తి కావస్తున్నాయి కాబట్టి యాసంగి సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు కూడా పూర్తిగా అందజేయకపోవడంతో రైతుల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. అన్నదాతలు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి ప్రకటన చేసింది. 4 ఎకరాలు ఆ పైన భూమి ఉన్నటువంటి రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. ఈ రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకు త్వరలోనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ రైతు సోదరులకు శుభవార్త చెప్పింది. రబీ సీజన్ కు సంబంధించి 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు ఈ నెల చివరి వారంలోగా రైతు భరోసాకు సంబంధించినటువంటి
నిధులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు అవసరమైనటువంటి నిధులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తదనంతరం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్ కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది. మొదటి దశలో భాగంగా రైతుల యొక్క అకౌంట్లలోకి రైతు భరోసా నిధులను జమ చేసింది. రెండో దశలో ఫిబ్రవరి 5వ తేదీన, మూడో దశలో ఫిబ్రవరి 11వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. మొదటి 3 విడతల్లో 4 ఎకరాల వరకు భూమి కలిగినటువంటి రైతుల యొక్క ఖాతాల్లో మాత్రమే రైతు భరోసా డబ్బులను జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 4 ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి వారికి రైతు భరోసా నిధులు ఇంకా జమ చేయలేదు. మిగతా రైతులకు రైతు భరోసా నిధులను జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలోనే వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే వీటిని కూడా దశల వారీగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాలకు పైగా భూమి కలిగినటువంటి రైతులు దాదాపుగా 35 లక్షల మంది రైతులు ఉన్నారు. రబీ సీజన్ కు సంబంధించిన వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల చివరి నాటికి వారి యొక్క ఖాతాలో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్ జూన్ లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం జూన్ నెల వరకు రబీ సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తుంది. ఆ తర్వాత జూలై నుంచి ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆలోచిస్తుంది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత వర్షాకాలం ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రైతు భరోసాకు సంబంధించినటువంటి దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని రైతు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఇంకా 4 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ పూర్తి కావచ్చినప్పటికీ ఇంకా రైతు భరోసా నిధులు పూర్తిగా జమ కానటువంటి పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్ జూన్ నెలతో ప్రారంభమవుతుంది కాబట్టి ఖరీఫ్ సీజన్ కి సంబంధించి కూడా రైతు భరోసా నిధులను జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా ఈ రబీ సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ చేయాలని రైతు సోదరులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా రైతు బంధు విషయంలో తప్పకుండా సీజన్ ప్రారంభం నుంచే ఈ రైతు బంధు పథకం ద్వారా రైతుల యొక్క ఖాతాల్లో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతులందరికీ కూడా విడతల వారీగా జమ చేసేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా పేరుతో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 రూపాయలకు పెంచి కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేయనటువంటి పరిస్థితి. దీంతో రైతన్నలు ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు
వెంటనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తొందరగా రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని రైతు సోదరులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.